వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. రైతు బంధు కేసీఆర్ గారికి పంట పొలాల్లో పుష్పాభిషేకం చేస్తూ ముందస్తుగా జన్మదిన వేడుకలు జరుపుకున్న ముఖారాకే గ్రామస్తులు. మళ్లీ పల్లెల్లో సంక్షేమ పథకాలు అందాలంటే కేసీఆర్ సారే రావాలి, మళ్లీ కారే కావాలి అంటూ పంట పొలాల్లో కేసీఆర్ గారి ఫోటోకి పుష్పాభిషేకం చేస్తూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను ముందస్తుగా జరుపుకున్నారు. మళ్లీ రైతు రాజు కావాలంటే మళ్లీ తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని, కేసీఆర్ గారి పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాలని, ప్రతి రంగంలో అభివృద్ధి జరిగింది అని కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాల ప్లకార్డులు ప్రదర్శిస్తూ బాజా భజంత్రీలు డప్పులు వాయిస్తూ పంట పొలాల్లో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాడ్గే మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గే సుభాష్, తిరుపతి, ప్రహ్లాద్ దత్తా, శ్రీరామ్ మరియు మహిళలు, రైతులు పాల్గొన్నారు. సుఖ సంతోషాలతో 10 సంవత్సరాలు ఉన్నారు. సారు తెలంగాణ మహాత్మా గాంధీ కేసీఆర్ గారిని గుర్తు చేస్తూ ఇలా పెద్ద మొత్తంలో ముకురాకే గ్రామంలోని రైతులందరూ కలిసి కేసీఆర్ గారి యొక్క జన్మదిన వేడుకలు పంట పొలాల్లో సంతోషంగా ఏదైతే కేసీఆర్ గారు ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించారో ప్రతి సంక్షేమ పథకము ఇట్లా మేము చేతిలో పట్టుకొని ప్రభుత్వం ఈ విధంగా 10 సంవత్సరాలు అందరికీ సంక్షేమ పథకాలు అందించింది. మరి గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు సుఖ సంతోషాలతో ఆయుష ఆరోగ్యాలతో ఉండాలని దేవుడికి కోరుకుంటూ ఈరోజు పండుగ ఒక వాతావరణాన్ని అడ్వాన్స్గా 17 తారీఖు నాడు పుట్టినరోజు ఉంటే 2 రోజుల ముందే మేము జన్మదినం చేస్తున్నాము. ఎందుకంటే కంటిన్యూ 3 రోజులు రోజు ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ పంట పొలాల్లో ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో ఆ సంక్షేమ పథకాలు అన్ని చూపెడుతూ సంతోషంగా ఇవాళ పండుగ చేస్తున్నాము. రేపు ఒక కార్యక్రమం ఉంటది, ఎల్లుండి ఒక కార్యక్రమం ఉంటది. వాళ్ళ 17 తారీఖు 2-3 రోజులు కంటిన్యూ సంక్షేమకతో ఏదైతే కేసీఆర్ గారు పథకాలు ఇచ్చిండ్రో మరి ఒక మన ఇంటికాడ దీపావళి దసరా ఎట్లా పండుగ ఉంటుందో అదే రీతిలో పంట పొలాల్లో ఈ విధంగా కేసీఆర్ గారి జన్మదిన చేయడం జరుగుతున్నది.